ప్రభుత్వ నిర్ణయంపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై చంద్రబాబుకు నమ్మకం లేదని భూమన విమర్శించారు. సిబిఐ సిట్ నివేదిక తమకు అనుకూలంగా రాలేదు కనుకే ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు కుట్రలను తిరుమల శ్రీవారు బయటపెట్టారంటూ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. కుట్రకు పాల్పడి ఇప్పటికే ఆయన దేవుడి ఆగ్రహానికి గురవుతున్నా కూడా తగిన మూల్యాన్ని చెల్లిస్తున్నా కూడా తప్పులు తెలుసుకొని లెంపలు వేసుకోవడానికి బదులు మళ్లీ మా మీద దాడికే ఆయన ఈ వ్యవహారం నడుపుతున్నారు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైపోతున్నది. సిబిఐ సిట్ తన కనుసన్నలలో విచారణ జరపలేదని, తాను అనుకున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగాలు మోపలేదు కనుక తాను ఆశించిన విధంగా రాజకీయ కుట్ర ముందుకు సాగలేదు కాబట్టి ఇప్పుడు ఒక రిటైర్డ్ అధికారితో ఈ వన్ మ్యాన్ కమిషన్ ని వేసినారు. దినేష్ కుమార్ అనేటువంటి రిటైర్డ్ ఆఫీసర్తో. దీన్ని మేము పూర్తిగా రాజకీయ ఎత్తుగడగానే భావిస్తున్నాం. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ సిట్ వేసి దర్యాప్తు చేసిన తర్వాత అదే అంశం మీద మళ్లీ కమిషన్ వేయటం అన్నది చాలా ఆశ్చర్యం కలిగించేదే కాకుండా సుప్రీంకోర్టును అవహేళన చేసేటువంటి అంశంగా కూడా ఉంది. అత్యున్నత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సిబిఐ సిట్ రెండు కలిపి విచారణ చేసిన తరువాత చంద్రబాబు నాయుడు గారు లడ్డూ ప్రసాదం పైన రాజకీయ కుట్రకు పాల్పడి ఇప్పటికే ఆయన దేవుడి ఆగ్రహానికి గురవుతున్నా కూడా తగిన మూల్యాన్ని చెల్లిస్తున్నా కూడా తప్పులు తెలుసుకొని లెంపలు వేసుకోవడానికి బదులు మళ్లీ మా మీద దాడికే ఆయన ఈ వ్యవహారం నడుపుతున్నారు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైపోతున్నది. సిబిఐ సిట్ తన కనుసన్నలలో విచారణ జరపలేదని, తాను అనుకున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగాలు మోపలేదు కనుక తాను ఆశించిన విధంగా రాజకీయ కుట్ర ముందుకు సాగలేదు కాబట్టి ఇప్పుడు ఒక రిటైర్డ్ అధికారితో ఈ వన్ మ్యాన్ కమిషన్ ని వేసినారు. దినేష్ కుమార్ అనేటువంటి రిటైర్డ్ ఆఫీసర్తో. దీన్ని మేము పూర్తిగా రాజకీయ ఎత్తుగడగానే భావిస్తున్నాం. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ సిట్ వేసి దర్యాప్తు చేసిన తర్వాత అదే అంశం మీద మళ్లీ కమిషన్ వేయటం అన్నది చాలా ఆశ్చర్యం కలిగించేదే కాకుండా సుప్రీంకోర్టును అవహేళన చేసేటువంటి అంశంగా కూడా ఉంది. అత్యున్నత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సిబిఐ సిట్ రెండు కలిపి